చీమడంట తీసుకో, ఖర్చు తెచ్చుకొని. ఏ మూసుకొని ఇవన్నీ జర పెట్టరండి, రండి. విన్నో ఏమి అమ్మా ఏమి రాట్లు వాళ్ళు కొట్టుకుంటున్నారే. చూడు ఎట్లా పడితే ఎట్లా కొట్టుకుంటున్నారు. పట్టుకో, ఏం కాదు. చిన్నోడా విన్ను, నువ్వు ఎందుకు అట్లా కొడుతున్నావు రా? నువ్వు బ్యాట్ తీసుకొని కొడతావు కదరా, దెబ్బలు తగులుతాయి. ఇట్లా తయారేరేంద్రా మీరు. విను ఉండని ఉండని ఇక్కరా. భజన చేయిపోయాడా? మీరు చేయండి, నువ్వు చేయిపో ఆడపోయి. గెలుక్కుంటాడు చూడు ఫస్ట్. అది ఇట్లా మాట్లాడతాడు, నీ అవ్వ అంటాడు. ఇట్లా మాట్లాడతారు కదా. విన్నా జర ఇవన్నీ పెట్టిరామంటే అసలు పెట్టొస్తుంది. జర ఒక్కొక్కటి పెట్టుండ్రా. ఇన్ని బ్యాట్ ఇడ పెట్టు, పడుతుంది లడ్డు, ఫుడ్ పడుతుంది. స్టవ్ బండ మీద పెట్టు. ఏ లడ్డు బ్యాట్ పెట్టు, లడ్డు చెత్త ఇన్న బ్యాట్ పెట్టు, స్టవ్ బండ మీద పెట్టు. ఏ నువ్వు రారా, నువ్వు తీసుకో, మీరు స్టవ్ బండ మీద పెట్టుతా. దా లేవు విన్ను, నువ్వు ఫస్ట్ బ్యాట్ ఆడ పెట్టరా. వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను, నువ్వు పెట్టరా. వాడు చెయ్యి అయ్యని అని పోను, నువ్వు అడబెట్టు. దా ఇది తీసుకపో, సాల్ట్ తీసుకపో, స్టవ్ బండ మీద పెట్టు. తర్వాత తిన్నాలే పో, పెట్టు. ఇప్పుడు అన్నం తిన్నాం కదా. ఏ నువ్వు రారా, నువ్వు కూడా ఒక్కొక్కటి పెట్టు. దా పో, పెట్టరా. వాడు ఏం చేయడు, పో. వాడు ఏం చేస్తాడో చూస్తాను నేను. నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడకరే విన్నుగా. ఇంకా పెట్టరా నువ్వు మీ అయ్యని చూసుకొనేరా మురుస్తావు. మీ అయ్య బయటికి పోతే నీ సంగతి చెప్తా నాకు. దామా తీరందా, కూసుటి ఇట్లే కూసుటందా. వీళ్ళు పోతురు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళ పెద్ద నాన్న వచ్చిండు తొలకపోవడానికి, వెళ్తున్నారు. చూడండి వెళ్తున్నారు. సాయంత్రం వస్తారు. ఇంకా వాడు ఎట్లా ఎక్కుతాడే బండిని, ఇట్లా 2 హ్యాండిల్స్ పట్టుకుంటాడు. జస్ట్ హ్యాండిల్సే పట్టుకుంటాడు, ఎక్కుతాడు. చిన్నోడు ముందల. పోయినాక ఫోన్ చేయి, ముట్టిరో లేదని 10 మినిట్స్ అయినాక. పిల్లలు వచ్చారు, మమ్మీ అంటారు. ఏం చూసి తెచ్చినవరా? ఈ జుట్టు చూడండి ఎట్లా పెరిగింది. నీ అయ్యకి అన్నం కట్ చేపి ముందలంటే 1 మంత్ కూడా కాలే. ఎట్లా వేర్చుకుంటు జుట్టు వేస్తే పిలక పడుతుంది. స్నానం చేసుకుండు. ఇంత చల్లకి స్నానం కూడా చేసుకోమన్నాడు రా మీకు. నువ్వు పెయ్యి కూడా ఎందుకు చేసుకున్నావు? పొద్దు నేను చేయించినా కదా. చల్ల నీళ్ళు పోసుకురా, వేడి నీళ్ళు పోసుకురా. పగలగొట్టే ఈడొక పెద్ద బేవర్స్ నా కొడుకు, పగలగొట్టేసిండు చూడు. ఏం పిల్లోడవరా నాయన. ఏ ఇక్కడ రా, ఆ మూతి ఇక్కడి. ఇది బంజాయ్ అబ్బు కొడక. ఇది సరిపోతుందా రా ఎట్టింగ్ ముఖముడు? ఇది
నీకు పడతాయిరా, నువ్వు మళ్ళీ వేసాలు వేయకు. ఏయ్ చిన్నోడా, నువ్వు ఇరిటేషన్. ఈ సంగతి చెప్తాను ఆగ్రా, ఇదంతా ఓసి కొడుకని సంగతి చెప్తాను. నా కొడుకు చూడు రీగా, ఈడు బాత్రూమ్ కూస్తున్నాడు. మధ్యాహ్నం మా పల్లి చాట్ చేసిన కదా, ఆ పల్లి చాట్ తింటున్నాడు బాగా. అయిపోయి 3-4 సార్లు బాత్రూమ్ కూర్చుంటూనే ఉన్నాడు. ఈ మెంటల్న పాడుకోవడానికి అడిగి వెళ్ళినప్పుడు ఇగో క్రయాన్స్ది పొట్టంతా చెక్కి ఇగో బియ్యం నేను ఏరుకుంటూ కూర్చొని ఇక్కడ పెట్టిన వాడికి అడగనికి పోయినా, ఇందులో పడేసిండు. ఏమి తూలో సాష్టాలు చేస్తావు కదరా నువ్వు. ఇట్లా బియ్యం లేడితే ఇప్పుడు ఇది వండుకొని తిందామా? ఇది వండుకొని తింటారా క్రయాన్స్ది? ఎవరేసిర్రా ఇందులా? అసలు నాన్న ఇంట్లోనే ఉన్నాడా చిన్నోడా? అసలు నాన్న ఇంట్లోనే ఉన్నాడా రా? అరే నువ్వేమి రా ఇట్లా తయారైనావేంద్ర? అసలు ఇంత భయం లేదు కదా, ఇట్లా తయారైనా నువ్వు. మొండిన గబ్బు గబ్బు మాటలు వస్తున్నాయి. ఇట్లా చేసినవేంద్ర? ఏర్న బియ్యంలా క్రయన్స్ పుట్టంతా చిన్నోడా, మళ్ళీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు నానేసిండని. ఇక్కడ రారా, ఏమి ఇంటల్లా కొడుకు ఇక్కడ నువ్వే తీదా. ఇక్కడ నువ్వు ఈపులు ఇరుగుతాయి నీకు. రారా కొడుకన్నా కరా కర్రా, ఇదంతా తీ. ఏరినే చుక్క కూడా కనబడదు నాకు ఇప్పుడు. నీకు పాత పెట్టకపోతే చూడు, తీ మొత్తంది. ఎవరేసిర్రద్దని? ఏయ్ ఎవరేసిర్రు చెప్పు. నానేసిండా? నాన్న ఇంట్లో ఉన్నాడా నాన్న? ఇలా ముఖాలు చూడండి మొత్తం ఈ బొట్లు అనుకున్నారు. క్రయాన్స్ తోటి బొట్లు పెట్టుకున్నారు, క్రయాన్స్ తోటి. కర్రా నూరాయిగా కరా ఈడు ముఖం కూడా మొత్తం క్రయాన్స్ తోటి బొట్టు, కలర్స్ తోటి. అక్కడ కలర్స్ తీస్తున్నారు, ముఖం పెట్టుకుంటున్నారు. ఏమి పిల్లలు ఉన్నారా నాయన ఈ బాడుకొని. అందుకనే హాస్టల్ వేస్తా అని చెప్తాను నేను. నేను ఊకనే వేయను, నేను ఇట్లాంటి హాస్టల్కే వేస్తాను నేను. మళ్ళీ ఎక్కసెక్కలు వేస్తుంటాడు చేసే తప్పు చేసి. ఎట్లా వేస్తున్నాడు చూడు, గుడ్లు అప్పగిచ్చి గుడ్లు పీకుతా కొడక. మళ్ళా నాన్న ఇంట్లోనే ఉన్నాడా? నానేసిందని చెప్తున్నావు. ఇప్పుడు వాడు బాత్రూమ్లో ఉన్నాడు కాబట్టి వాడి పేరు చెప్పలేదు, ఎత్త వాడి పేరే చెప్తుంటేవి లడ్డుగాడేసిండని. దొంగ నా కొడుకు. ఇప్పుడు అవి ఎన్ని ఎందుకు పీగుతున్నారా మళ్ళా చేపవి లట్టుగా? ఏం సత్తాయిస్తున్నారు అప్ప. చేప లోపల పెట్టరా? ఉన్నవన్నీ కట్ చేసినాం మొన్న, ఇప్పుడు ఇంకిన్ని తీస్తున్నారు. చేసే లంగా కష్టాలన్నీ వేస్తావు, మళ్ళీ ఖర్చీలు చెప్తావు. ఖర్చీ నీకు నీ దగ్గర నువ్వు మాట్లాడమని నేనేమన్నా అడిగినామా? నువ్వు అడిగినావా లడ్డు మాట్లాడరా అని? ఎవరు అడిగలేం నిన్ను మాట్లాడరా అని. అలా ఖర్చు అంట. ఎల్లుండి మాట్లాడను, రేపు మాట్లాడను. ఇప్పుడు మాట్లాడతాడేమో. ఇప్పుడు మాట్లాడమని కూడా చెప్పలేము మేము నీకు. చేసేవన్నీ లంగ శాస్త్రాలు, మళ్ళా అలుగుడులు చేసేవన్నీ లంగ శాస్త్రాలు, లంగుడు. నువ్వు అవన్నీ మాట్లాడద్దు. నేను ఆడితే నువ్వు ఆడతావు. ఫస్ట్ నేను బంద్ చేయాలి ఇవన్నీ. జరుగు, బంద్ చేయాలి. నేను బంద్ చేస్తే మీరు కూడా చక్కగా మాట్లాడతారు. మీరు నాకు అట్లా తెప్పిస్తుంటారు బీపీ. ఇగో మళ్ళీ చూడు ఇక లేవురా. నువ్వు ఫస్ట్ టేబుల్ కింద నుంచి లేవు కొడతా చూడు ఇప్పుడు నీకు. లేవు లేవు. అయిపోయింది. ఆగో వేడి వేడి అన్నం చేసి ఇస్తా తిందు. అయిపోయాక వాళ్ళ ఇంటికి ఇక్కడికి పోయారు కదా, తినలేరేమి? అయిపోయి వేసుకొస్తా. 5 minutes ఆగ, అన్నం అయిపోతుంది. దబదబ వేసుకొని వస్తా. దయ్యం
పాటే పో, మీ ఇల్లు మీ సన్నులో పో, సన్నుల ఇంటికి పో, నాన్నతో పో, మీ ఇద్దరు పోండి, నాన్న నువ్వు పో. కొట్టలా ఏ దిగు ఏమొద్దు దిగుండు బెడ్లతో ఏమొద్దు దిగు ఏ విన్ను అడబెట్టేసి ఏమొద్దు దిగు చిన్నగి షార్ట్ అంతే అవుతుంది ఇప్పుడు గొడవ గమ్మునుండరు బంద్ చేయప్ప ఎందుకు మాట్లాడుతున్నావరా మాట్లాడినంటే పోదు ఇంతసేపు నీవే మాట్లాడమని నేనేం చెప్పలే నేను కూడా కట్ చేసిన నీ పండేం చేయరు ఎక్కసేకాలు చెయ్యకు రే నీ ఒకటి పెట్టినా గతి విన్నా బెల్ట్ ఫోల్డ్ చేసాడ పెట్టు డైలీ చాక్లెట్స్ అని అడుగుతున్నా డైరీ మిల్క్ తీసుకురా అని ఇంటికి వచ్చేటప్పుడు సో ఈరోజు లేట్ వచ్చిండు 10 అయింది 10 అవుతుంది పిల్లలు చూడండి పిల్లలు తినేసి వాడుకోరు నేను కూడా ఇందాక తిన్నా కట్టింగ్ అన్న గడ్డం చేసుకొని అంతా తీసుకొని మెల్లగా ఇప్పుడు వచ్చింది ఈరోజు తినాలుతాను నేను ఇందాక తిన్నా కొంచెం ఇది నేను ఎందుకేం పోయలేదు సో చాక్లెట్స్ ఏమైనా నేను రోజు అడుగుతున్నా పిల్లలు స్కూల్ సైడ్ దొరికితే చాక్లెట్స్ కానీ నేను కొనుక్కొచ్చుకోను మా ఆయనకేమో రోజు సాయంత్రం అడుగుతా ఈడేమో లేవంటారంట బేకరీలో కూడా లేవంటారంట ఇంక ఇవి చిన్నవి దొరికితే 2 పట్టుకొని వచ్చిండు ఈ వీడియో కనుక మా విన్నగారు చూసిండు అనుకో మాకు తెలియకుండా చాక్లెట్ తిన్నావా మమ్మీ అంటాడు కానీ నేను కూడా 8 లోపే తినేస్తా 8 తర్వాత తినను కానీ ఈరోజు వస్తాడు మా హస్బెండ్ అనుకుంటే లేట్ చేసిన నేను తినే వరకు కూడా 9:30 ఏమైంది కొంచెం తిన్నా ఇంకా చాక్లెట్ తింటే ఈరోజు ఎందుకంటే రేపు మళ్ళీ ఫాస్టింగ్ ఉంటా కదా మండే రేపు తింటే ఇది ఒక్కరోజు ఏం కాదు లేకపోతే 8 తర్వాత ఏం తినేదని కాదు కానీ ఈరోజు అన్నీ అటు ఇటు అయిపోయినాయి లేట్ అయిపోయినాయి అన్నీ కటింగ్ చేసుకుంటేనే స్నానం చేసుకుంటారంట గడ్డం చేసుకుంటే స్నానం చేసుకోరంట మొత్తం ముఖం కడుక్కొని వచ్చింది స్నానం చేసుకోవంటే 10 అవుతుంది చలి పెడుతుందని గమ్మునున్నా లేకపోతే స్నానం చేసుకోవాలి పిల్లలకి ఎంత చెప్తా అసలు వాడి జుట్టు చూడు పిలికేస్తే జుట్టు పట్టేటంత జుట్టు ఉంది వాడికి నెలన్న అయిందనే వాడు కటింగ్ చేయించును ఎంత చెప్తాను సన్నం చేపి అని ఇన్ననే ఇన్నో తిన్నా ఇందాక కొంచెమే నేను ఎందుకేం పోయలేదు కారబుక్కినో ఎందుకు తింటలేవా ఎందుకు ఏం చేసినావు ఇంతసేపు షాప్లా